ఇవాల్టి ముఖ్యాంశాలు. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, అధికారులు. తెలంగాణకు 1,78,950 కోట్ల పెట్టుబడులు తేవడంపై పార్టీ నేతలు హర్షం. సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట. గౌతమ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం. కిడ్నీ రాకెట్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం పోలీసుల గాలింపు. హైదరాబాద్ లోని అలకనంద హాస్పిటల్ యజమాని సుమంత్ ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు. ఘటనపై ప్రత్యేక వైద్యుల కమిటీ విచారణ. సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు. 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు చేసిన ఐటీ అధికారులు. 55 బృందాలుగా సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఫైనల్ కు అలెగ్జాండర్ జ్వెరెవ్. సెమీస్ లో గాయంతో వైదొలిగిన నోవాక్ జకోవిచ్. తొలి సెట్ ఓటమి అనంతరం రిటైర్డ్ హర్ట్ ప్రకటించిన జకోవిచ్. అత్యధిక గ్రాండ్ స్లామ్లు నెగ్గిన ప్లేయర్ గా రికార్డు సృష్టిద్దామనుకున్న నోవాక్ జకోవిచ్ కు నిరాశే.